భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్థి. అంత గొప్ప తిథి కాబట్టి నాగుల చవితి అని మనం పిలుస్తూ ఉంటాం. ఇక నేను చాలా గొప్ప అన్ని చాలా గొప్ప తిథులే కార్తీక మాసంలో, కానీ కొన్ని ముఖ్యమైన తిథుల గురించి ప్రస్తావన చేస్తాను. నవమి తిథి స్నానమునకు ప్రఖ్యాతి. సాధ్యమైనంత వరకు నదీ స్నానము కానీ నది యందు తీర్థ స్నానము కానీ చెయ్యమని. నదీ స్నానం వేరు, తీర్థ స్నానం వేరు. నదీ స్నానం చాలా చాలా గొప్పది. నదీ స్నానం ఒక్కటి చేయగలిగితే చాలు, చాలా గొప్పదే. కానీ నది యందు తీర్థం ఉన్నదనుకోండి, ఆ తీర్థమునందు స్నానం చేస్తే విశేష ఫలితం.